నివేదికలు మీనాక్షి నటరాజన్ సమీక్షలతో మరింత స్పష్టత. మార్చి 6న సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు. ఇక చూసుకోరు నీ దండం పెట్టి గీత గీస్తున్నా గీత ఆనాడు ఇక మరి లక్ష్మణుడు సీతమ్మకు వదినమ్మా నీకు దండం పెడుతున్న తల్లి నేను గీత గీసిపోతున్నా ఈ గీత దాటి నువ్వు బయటికి రావద్దు అంటే పుసుక్కున ఇక మరి రావణాసురుడు ఏ రకంగా మాయల వేషం వేసుకొని వచ్చి అమ్మా బిచ్చం అని ఆమెని అమాంతం ఏమైంది లాస్ట్కి వస్తాడు కల్లా సీతమ్మ లంకలో బందీ అయింది. ఇక అందుకనే మీరు మాయ మాటలు చెప్తారు, వాళ్ళు మాయ మాటలు చెప్పేటోళ్ళని నమ్మొద్దు. పార్టీ కోసము పనిచేసే కార్యకర్తలకే పదవులు ఇవ్వాలి. నేను అందుకే వచ్చినా, నేను కంకణం కట్టుకుంది గదే. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏ రకంగా రాయబారాలు నడుపుతున్నారు, ఎవరెవరు ప్రతిపక్షాలకు రాసుకొని పూసుకొని తిరుగుతుర్రు, మళ్ళీ పెద్ద పెద్ద లీడర్లకు షెవులలో ఏం వేస్తున్నారు, మళ్ళీ బహిరంగంగా మైకుల ముందర ఏం మాట్లాడుతుర్రు నాకు అన్నిటికే. లోపటంగా కూడా ఏం వ్యవహారం చేస్తున్నారు. ముందుగాల మీరు క్రమశిక్షణతో మీరు మెలగాలి. గసోంటోళ్ళనే నేను నచ్చుతా. మీరు ఏదో ఫ్లెక్సీలు పెట్టుకొని వచ్చే బాయే ధూమ్ తడాక డప్పు సప్పుడు డీజే అంటే నడవది పని. జనాలలో మనకు ఆదరణ రావాలంటే ఫ్లెక్సీలల్లో కాదు, మన బొమ్మలు ఉండాల్సింది వాళ్ళ గుండెలల్లో ఉండాలి మన బొమ్మలు. న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు. అది కథ. మనం న్యాయంగా నీతి నిజాయితీగా జనాలకు అసలు సంక్షేమ పథకాలు పోతున్నాయా, అసలు ఊళ్ళో ఏం నడుస్తుంది, గా కథ మాత్రం మీద గాదాని మీద సోయి పెట్టుర్రి. కానీ తెల్ల పుల్లగా అంగీలు వేసుకొని కద్దరు సోక వేసుకొని ఇస్త్రీ వచ్చిన అంగీలు వేసుకొని వచ్చే పాయే నేను వస్తున్న గాంధీ భవన్లకు అని నీ దండం పెట్టి మరి నోటి నిండా ఏదో పెట్టుకొని నవ్వులుకుంటా వచ్చుడు కాదు ఇది అని. ఇక ఇప్పటికే ఈ మా తల్లి నీ దండం పెట్టి పిట్ట కొంచెం కూత గనవన్నట్టు వామ్మో. ఇక మరి ఈ కోళ్ళాగలకు ఇప్పుడు ఉచ్చు పెట్టి కూర్చుంది. ఏ కోళ్ళాగా ఎక్కడెక్కడ పోతుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఏం చేస్తుంది, ఏం కథ అని ఇప్పుడు నటరాజను రాహుల్ గాంధీకి ఏమని తీస్తుంది, అరిచేతిలో అంజనం వేసుకొని ఆయన చూస్తుంటే ఇక్కడ దానికి తోడుగా ఈమె తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ రాజకీయాల కథ ఏంది, ప్రతిపక్షాలలో ఏమంటుర్రు, జనాలు ఏమనుకుంటుర్రు అనేది కూడా ఈమె ఎప్పటికప్పుడు ఈ కాంగ్రెసు పెద్ద తలకాయలకు ఏమాత్రం అకలు లేకుండా వాళ్లకు చింతాకు మందం కూడా తెలియకుండా ఈమె లోపటంగా రహస్యంగా రిపోర్ట్లను తయారు చేసుకుంటుంది. అమ్మ ఇక ఈ ముచ్చట సడిగా అన్నాక కోడియాగలు పెద్ద పెద్ద కోడియాగలు కూడా ఇప్పుడు దడుస్తున్నాయి. వామ్మో ఏంద్ర నాయను ఏమో అనుకుంటే ఏమో అవుతుందిరో ఇక మన పని లేకపోతే పుసుక్కున ఏమన్నా నోరు జారిన మాట జారిన కథమే ఇక అమ్మో అని ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నట ఇప్పుడు కాంగ్రెసు పెద్ద ముత్తైదువులు. ఇక ఈ రకంగా మాట వినకుంటే మాత్రం వేటే అంటుంది. ఇక నిన్న మనం చూసినాం, వచ్చే రాకట్లనే దండం పెట్టి పరశురాముడు కనుక గొడ్డలు అందుకొని తల్లిని ఎట్లా ఆడిచ్చిండో వచ్చే రాకట్లనే పాపం తీన్మారు మల్లేశను తీన్మారు చేసింది. ఇక పోతే విహెచ్ హనుమంతరావు మాది మున్నూరు కాపు సంఘం అని ప్రతిపక్ష పొలం పిలిపించుకొని ఇంటికాడ మీటింగ్ పెట్టి షెడ్డో పటో షాయ బిస్కెట్ తాగి బువ్వ తినబెట్టి తోలితే ఇప్పుడు ఈయనకు బువ్వ పెట్టేయాలనుకుంటే అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆయన కూడా ఏందుకు ఇట్లా చేసే ప్రతిపక్ష పొలాన్ని పిలిపించి చేసుడేంది అని ఇప్పుడు ఆయన మీద కండెర్ర చేస్తుంది మీనాక్షి నటరాజను. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురావడానికి తల్లి కంకణం కట్టుకొని ఈ రకంగా ఇక మరి మూత మోగిస్తుంది. నిన్న పార్లమెంటు నియోజకవర్గాల కథ ఏందో ఇక కొన్ని కోడియాగలు వస్తే గాంధీ భవన్ షెడ్డో పాటో వాళ్ళతో ముచ్చట్టు పెట్టి ఇది గిట్లా అది గట్లా అని ఇక మరి ఇక పీసీసీ చీఫ్ షెడ్డో పాటో పెద్ద పెద్ద తలకాయల ముంగటేసుకొని ఇక నిన్న 4 జిల్లాలు అంటే ఒక్కొక్క నాడు ఒక్కొక్క నియోజకవర్గము ఆ రకంగా విలువనంపి వాళ్ళకు లోపటంగా మరి ఇక బుడపూరగాల కనుక చదువు పంతులు చెప్పినట్టే ఉంది కథ. ఇది మొత్తానికి అక్కడ రాహుల్ ఇక్కడ మీనాక్షి కాంగ్రెస్లో ఏదో కథ బ్రహ్మాండంగా ముంగడిపోతుంది అనేది మనకు అక్షరాల కళ్ళకు గట్టినగా కనపడుతున్నది. ఇక పోతే
నిర్ణయం ఇంకెప్పుడు?